ఈ నెల 22వ తేదీ నాడు అయోధ్యలో నిర్మాణం అవుతున్నటువంటి రామ మందిరంలో శ్రీరాముల వారి ప్రతిష్ట జరగబోతున్నటువంటి విషయం మనకందరికీ కూడా ఈ భారతీయులమైన ప్రతి ఒక్కరికి తెలిసే విషయం. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఇవాళ ప్రతి ఊళ్ళో ఈ దేవాలయాలను శుభ్రపరచుకొని, దేవాలయ పరిసరాలను శుభ్రపరచుకొని, పవిత్రమైనటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించి మరి అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిరంలో 22వ తేదీ నాడు జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్టలో మనమందరం కూడా భాగస్వాములమై ఆయా గ్రామాల్లో, ఆయా దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకుంటూ చాలా రోజుల నుంచి ముఖ్యంగా మనం అయోధ్య శ్రీరాముల వారి దేవాలయంలో పూజించినటువంటి అక్షంతలని దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కూడా అక్షంతలు అందజేస్తా ఉన్నారు. అయోధ్య రామ మందిరం నుంచి ప్రతి ఒక్క గ్రామానికి ఈరోజు అక్షంతలు అందజేసినటువంటి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు అందిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రతి గ్రామంలో, దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆలయాల శుభ్రం చేయడానికి కార్యం 14వ తేదీన ప్రారంభమైంది. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలని శుభ్రపరచాలని, పరిసరాలు శుభ్రపరచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గతంలో ఎప్పుడు ఎన్నడూ జరగనటువంటి విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవాలయ పరిసరాలను శుభ్రం చేసుకుంటూ, అతి పాత దేవాలయాలను కూడా కేవలం ఆ గుళ్ళో పూజ మాత్రమే జరుగుతున్నది అటువంటి దేవాలయాలను శుభ్రపరచుకొని ఒక గొప్ప కళను ప్రతి దేవాలయానికి వాళ్ళు అందిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా దేవాలయాల్లో పూజలలో పాల్గొంటూ ఆ దేవాలయాల కళను తీసుకొస్తా ఉన్నారు. మరి దేవాలయాలన్నీ కలకలలాడుతూ ఉన్నాయి. అలా ప్రజల యొక్క పూజలతో, భజనలతో ప్రతి దేవాలయంలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున మరి భజనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరగబోతున్నటువంటి 22వ తేదీ కోసం ఎప్పుడెప్పుడు అని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ కూడా మక్తల్ నియోజకవర్గంలో మరి మల్లికార్జున స్వామి దేవాలయం, ఈరోజు మక్తల్ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో మరి ఇది పురాతనమైనటువంటి దేవాలయం. మరి ఈ దేవాలయం పరిసరాలను, దేవాలయము మరి చుట్టుమున్నటువంటి ప్రాంతాలను, దేవాలయాల్లో ఉన్నటువంటి లోపల కూడా అంతా కూడా శుభ్రపరిచి మరి ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ ఆలయం శుభ్రపరచడంలో పాల్గొన్నారు. వారితో పాటు నేను కూడా ఈ యొక్క నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయ పరిసరాలను శుభ్రపరచడం జరిగింది. మరి పూజలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ప్రతి గ్రామంలో కూడా 22వ తేదీ నాడు పొద్దున పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, పూజలు ఆయా దేవాలయాల దగ్గర స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసి అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్టను అందరూ కూడా అక్కడ వీక్షించేటటువంటి అవకాశం ఈరోజు కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా రోజు సాయంత్రం శోభయాత్ర కూడా జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి ఇంటి ముందు 5 దీపాలను వెలిగించి మరి శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులను 5 దీపాలు వెలిగించి, రామజ్యోతిని వెలిగించి శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు మనం పొందాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోదీ గారు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఆ రోజు ప్రతి ఒక్కరం మన ఇంటి ముందు 5 దీపాలని, రామజ్యోతిని వెలిగించుకుందాం.